హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్ ఫ్యామిలీ గురించి, భర్త భార్య గురించి, లవర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, ఇంకా ఎవరైనా సరే అండి, మన పర్సనల్గా ఇంకా ఎవరైనా చూడవలసింది అందరి గురించి చెప్తున్నానండి. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్ అందరు ఫ్యామిలీలో అందరూ చూడవలసిందని చెప్పేసి అందరి గురించి చెప్తున్నానండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి అండి. ఓకేనా? ఉంటానండి. నేను మీ మౌనికని. ఓం నమః శివాయ. ఈరోజు ఎవరి గురించి వెళ్తారో నేను చూసి చెప్తాను. బట్ దీంట్లో వెళ్ళింది లవర్స్ గురించి వెళ్తుందా, ఫ్యామిలీ మెంబర్స్ గురించి వెళ్తుందా, ఫ్రెండ్స్ గురించి వెళ్తుందా, దేని గురించి వెళ్తుందా అనేది నేను మీకు వివరంగా చెప్తానండి. ఓకేనా? మీకు వివరంగా చెప్తాను, చూడండి. ఫ్యామిలీ గురించి వెళ్ళచ్చు, లవర్స్ గురించి వెళ్తుందో, ఫ్రెండ్స్ గురించి వెళ్తుందో, భర్త భార్య గురించి వెళ్తుందో. నా దగ్గర అయితే ఎక్కువ మట్టుకండి, నేను ఊహించుకున్న మట్టుకైతే చాలా మట్టుకు భర్త భార్య గురించి వెళ్తుందండి. ఏంటో నేను చెప్పబోయే రీడింగ్ మొత్తం వాళ్ళ గురించి వెళ్తుందండి. ఎక్కువ మట్టుకి భార్య భర్తలది వాళ్ళ సమస్యలు ఏమున్నాయో, వాళ్ళ గొడవలు ఎంత ఉన్నాయో, అంటే ప్రపంచంలో జరిగేటివన్నీ అవే కాబట్టి నిజాలు వెళ్తున్నాయండి. దీంట్లో నేను అబద్ధం అనుకున్నాను, కానీ నిజంగానే వెళ్తుంది దీంట్లో. ఓకేనా? సరే, దీంట్లో ఇప్పుడు నేను మొదటి కార్డు నేను తీస్తున్నానండి. దీంట్లో అంటే చదువుకున్న అబ్బాయిలు చాలా మటుకి గొడవలు పడుతున్నారు. ఎందుకో ఏ విధంగా అంటే ఆ అబ్బాయిలు వచ్చేసి ఫ్యూచర్లో బాగుపడాలని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిపిస్తే ఆ డబ్బుతోని బాగా ఎంజాయ్ చేసుకుంటా కాలేజీ నుండి వెళ్ళి ఆ కాలేజీ నుండి బయటకు వెళ్ళగానే ఎంజాయ్ చేసుకుంటా, ఇంకా ఏదేదో చేసుకుంటా, గొడవలు పడుకుంటా, నువ్వెంత అంటే నేనెంత అని అనుకున్న పిల్లలు ఈరోజు ఈ జనరేషన్లో అలా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు పెంపకం అలా ఉంది. డబ్బు చూపించిన విధము మనది తప్పు. డబ్బు చూపించకుండా పెంచడము చాలా వాళ్ళకి కష్ట సుఖాలు ఏందనేది తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల డబ్బు మీద పెరిగి ఎక్కడ నా పిల్లలు చదువుకుంటారని ఎంతో కష్టపడుకుంటా దూరంలో వాళ్ళని చదివిపిస్తే వాళ్ళు చేసే రాదంటాలు ఏంటి తెలుసా అండి? దీనికి డబ్బు వేస్తారు కదా, నా పిల్లలు చదువుకుంటారు కదా అని వేస్తే వాళ్ళు కాలేజీ డుమ్మ కొట్టేసి కాలేజీలో ఏదో చెప్పేసి బయటికి వెళ్ళేసి ఇక ఈ విధంగా బైక్ల మీద తిరిగి అటు తిరిగి ఈ విధంగా కొట్లాడుతున్నారండి. ఇంట్లో ఒక్కడన్నా బుద్ధిమంతుడు వస్తాడో రాడో తెలియదు. ఈ కార్స్లో ఒక అమ్మాయి కాలేజీలో ఉండే ఆమె ప్రిన్సిపల్ అంటే ఒక మేడం. ఆమె ఎటు తిరిగి ఆమె ఏమనుకుంటుందంటే, ఎవరు ఎటు వెళ్తే నాకేం చేసేది, నేను కాలేజీలో లెక్చర్, నేను చెప్తాను అంతే, చెప్పేవరకే నాది, చెప్పినాక నాది ఏమీ బాధ్యత లేదు అంటే ఒక కాలేజీలో ఆమె కూడా గాలి గంధారం. అంటే అర్థం చేసుకోండి, ఆమె కూడా పక్షిలో. అంటే పక్షి ఏ విధంగా ఉంటుందో కాలేజీలో ఉన్నంతసేపు మేక లెక్క బిహేవ్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత పక్షులు ఎలా ఆట ఆడితే అలా ఎగురుతుంది పైకి. కాలేజీలో ఉన్నంతసేపు సింహంతాల చూపెడుతుంది. కాలేజీ వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఆమె బిహేవియర్ వేరే తీరు ఉంటుంది. ఇలాంటి మేడమ్స్ కూడా ఉంటారండి కాలేజీలో. సరే, ఆ అబ్బాయి గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి, నేను ఈరోజు అందరూ చెడిపోతున్నారు, నేను ఎందుకు చెడిపోవాలి? నా తల్లిదండ్రులు
నన్ను బాగా చదివిస్తున్నారు. నేను బాగా చదువుకుంటాను. నేను ఇలా కాను, నేను చాలా సాధిస్తాను, చేస్తాను, అందరూ అనుకున్నట్టు నేను ఉండను అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని అక్కడ వాళ్ళ కాలేజీ ముందు ఆలోచించుకుంటా ఒక చెట్టుకు వీధిలో కూర్చొని చెట్టుకు ఒరిగి ఆలోచించింది ఏంటి తెలుసా అండి? నేను వీళ్ళందరి లెక్క కాకుండా నేను చదువుతాను, వీళ్ళందరి లెక్క నేను ఉండను అని చెప్పేసి ఆలోచించి ఆ అబ్బాయి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రులకి ప్రేమ పంచడా ఇప్పుడు నేను చెప్తాను. అక్కడ వాళ్ళ తండ్రి ఏమో ఆలోచిస్తున్నాడంటే, ఏంటో నేను ఇంత కష్టపడి నా బాబుని లేని స్థితిలో ఉన్నోళ్ళ దాంట్లో వేసి నేను చదివిస్తున్నాను. నా కొడుకు ప్రయోజకుడు అవుతాడా కాడా, లేకపోతే నాలాగానే ఇలానే చెట్లు చేమలు అనుకుంటా గొర్రెలని మేకలను కాసుకుంటా ఉంటాడా? నా స్థితి నా కొడుకుకు రావద్దు శివయ్య అని కోరుకుంటున్నాడు తండ్రి. తల్లి అక్కడ ఏంటి ఇదంతా అని, నా కొడుకు నేను పగలు రాత్రి అనకుండా నేను ఒక వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తున్నాను, ఒక దూత లెక్క నేను పని చేస్తున్నాను. నా రెక్కలు ముక్కలైనా కూడా నా రెక్కలని విడిచిపెట్టి నేను చాలా కష్టపడుతున్నాను. నా భర్త నేను, మా అబ్బాయి చాలా ఎదుగుతాడో లేదో నాకు తెలియదు. మా అబ్బాయి చాలా ఎదిగి మమ్మల్ని బాగా చూసుకొని అతనికి జాబు వస్తే నా కొడుకుకి, నా భర్త నేను వాడికి వచ్చిన భార్య బిడ్డలతోనే సంతోషంగా నేను ఎప్పుడు చూస్తానో, నేను రెక్కలు ఈరోజు కూడా నా రెక్కలు నేను ఎగురుకుంటా నేను పని చేస్తున్నాను ఒకళ్ళ ఇంట్లో. దీనికి ప్రయోజనం నాకు దక్కుతుందా లేదా అని ఆ తల్లి ఆలోచించుకుంటా పని చేస్తున్నది వాళ్ళ ఇంట్లో. ఆ తల్లి ఆలోచనకి సంతోషం కొడుకు ఇస్తాడా ఇయ్యడా అనేది మనం తెలుసుకుందాం. నేను నా తల్లిదండ్రుల గురించి నేను చెప్పిన మాట నేను నిలబెట్టుకుంటాను అని చెప్పేసి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసాడండి. అందరికన్నా ఫస్ట్ వచ్చేసి అక్కడ అన్నీ గెలుచుకొని అతనికి అనేది ఒక జాబు వచ్చేసింది. అయ్యో, నేను ఈ మాట వెంటనే నేను వెళ్ళాలి, నేను నా తల్లిదండ్రులకి నేను చెప్పుకోవాలి. నాకు ఫస్ట్ వచ్చిన గిఫ్ట్, అమ్మ నాన్న మీరు నా గురించి బాధపడ్డారు, అందరి లెక్క ఉంటానని. లేదు, నేను చాలా సంతోషంగా చదువుకున్నాను. నా చదువుకి నా కష్టానికి మీరు కష్టపడ్డదానికి నేను ఈరోజు పెద్ద ప్రయోజనాన్ని సంపాదించాను, తీసుకొస్తున్నానమ్మా అని చెప్పేసి చెప్తున్నాను. పెద్దవాడు అయిపోయాడండి. తీసుకొని వచ్చేసి ఇది మా అమ్మకి ఎప్పుడు ఇవ్వాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకు వచ్చిన బహుమానం అంటే కాలేజీలో ఇచ్చారు. ఇది జాబు వచ్చింది. నాకు ఫస్ట్ వచ్చింది. నాకు స్టార్ అంటే బంగారు స్టార్ నాకు వచ్చింది. నేను తీసుకెళ్ళి మా అమ్మకి ఇవ్వాలి అని ఎంతో ఆతృతగా వెళ్ళాడు. బంగారుది కప్పులు స్టార్స్ తీసుకెళ్ళి అక్కడ ఇగోండి అబ్బాయికి వచ్చేసింది. తీసుకెళ్ళి నేను మా అమ్మకి ఇవ్వాలి. నేను ఆ సూర్యోదయం వరకు నేను సంతోషంగా, సూర్యోదయం వెళ్ళే వరకాక నేను మా ఊర్లో సంతోషంగా నేను ఎగురాలి పక్షులక్క అని చెప్పేసి అనుకున్నాను. నిజమేనంటే ఇగో వాళ్ళ అమ్మకి వచ్చాడు, బంగారు కప్పులు ఇచ్చాడు, గెలుచుకున్నాడు. తల్లిదండ్రులు
సరే, నేను అనుకున్నది సాధించాను. నేను ఉదయం ప్రొద్దున వారికి, నేను సూర్యోదయం వచ్చేసరికి నేను గుర్రం మీద వెళ్ళి నా ఫ్రెండ్స్కి నా ఊర్లో నేను అందరికీ చెప్పాలి. నేను గొప్పగా చదివిన నా తల్లిదండ్రులు పడ్డ కష్టానికి నేను ఫలితం దక్కించుకున్నా. నన్ను ఎక్కిరించిండ్రు, వేధించిండ్రు. ఈరోజు నేను ఒక పెద్ద వెదిగి నేను అందరి ముంగట సాధించానని చెప్పాలని నేను ఇంత ప్రొద్దున బయలుదేరాను. రెక్కలు కట్టుకొని ఎగురుతున్నాడండి గుర్రం మీద. ఊర్లోకి తెల్లవారుజామున సూర్యోదయం జామున వెళ్ళాడు. అక్కడ వాళ్ళ తల్లి చెప్పుకుంటున్నది. ఏంటమ్మా అంటే పక్క ఇంట వాళ్ళు అంటారు, ఏంటమ్మా అమ్మగారు, నేను మీ ఇంట్లో పని చేసిన నా అదృష్టమో ఏమో నాకు తెలియదు. నేను కష్టపడ్డంత ఫలితం మీరు నాకు సాయం చేశారు. నాకు మా అబ్బాయి గురించి నాకు ఎంతో సాయం చేశారమ్మా. ఆ సాయం నేను మర్చిపోను. ఈరోజు మీరు మీ డబ్బు మీ చేతుల వారు నాకు ఇచ్చిండ్రు. నేను కష్టపడినా నాకు మీ చేతితోని డబ్బు అందుకున్నది. నా కొడుకుకి ఒక అదృష్టం కలిసి వచ్చింది అమ్మగారు. ఈరోజు నా కొడుకు మీ లెక్క నన్నొక్క తల్లి మాట నిలబెట్టి నేను ఈరోజు నా కొడుకు చేసిన దానికి నేను 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నానమ్మా. ఉంటాను. మీ మేలు నేను ఎప్పుడూ మర్చిపోను తల్లి అని చెప్పేసి అక్కడ వచ్చి ఆమె పనిచేసిన ఇంట్లో అయ్యగారికి అమ్మగారికి చెప్పేసి వెళ్తుంది. సరే, నువ్వు ఎప్పుడు ఇలానే ఉండు, నీ బాబుతోని ఇలానే నువ్వు కష్టసుఖాలు లేకుండా సుఖంగా ఉండు. ఎప్పుడు ఏ ఆలోచనలు రానియకుండ్రి, ఏ కష్టాలకి వెళ్ళకుండ్రి. ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను మీకు, సరేనంటే సరే అమ్మగారు నేను వెళ్తున్నాను, ఉంటానమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందంటే సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా, ఎప్పుడు వచ్చినా నీకు నీ ఇల్లే ఇది అని చెప్పింది. చాలమ్మ నాకు ఇంత సంతోషం అని చెప్పేసి అమ్మ చెప్పి వెళ్తుంది. వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళండి. ఎక్కడ ఉన్నా కూడా స్టార్సే ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ పిల్లగాని మీద పగపట్టిన కొంతమంది శత్రువులు. ఎలా అంటే ఆ శత్రువు మీద అరే మనతోని ఉన్నవాడు, మనతోని గొడవ పడ్డవాడు ఈరోజు చాలా హ్యాపీగా వెళ్ళిండు. వాడు పేద మా కుటుంబంలోకి వెళ్ళి వచ్చేసి మనము ఇంత ఉన్నోళ్ళం, మనము దేంట్లో ఫస్ట్ రాలేదు, దేంట్లో మనం ఇది కాలేదు, మనతోని మనతోని వచ్చి వాడు చాలా పైకి వచ్చేసాడు. కానీ నాకు చాలా బాధగా ఉందిరా. వానికన్నా నేను చాలా పెద్దవాడిని, చాలా పెద్ద కుటుంబంలో పెరిగినాను. ఈరోజు నేను పడుకున్నానంటే నాకు పండుకున్నా కూడా నాకు సూదులు ఏంటంటారు గుణపం కుచ్చుకుంటున్నా కూడా నాకు కుచ్చుకోనట్టున్నాయి. నాకు ఆ విధంగా అనిపిస్తున్నాయి. సూదులు గుణపం కుచ్చినట్టు పొడిచినట్టు అనిపిస్తుంది అని ఫ్రెండ్స్తోని మనసులో మాట్లాడుకుంటా ఫ్రెండ్స్తో చెప్పుకుంటున్నాడు. అయినా నాకు ఈ విధంగా అనిపిస్తుంది, నేను ఇలా చేయాలి వాడిని అని చెప్పేసి అంత పగ మీద ఉన్నాడు. అంటే ఒకడు బాగుపడితే ఇంకొకడు బాగుపడద్దు కదా, అందుకోసమేనండి ఇది. సరే, ఏ విధంగా నేను ఆలోచిస్తాను, ఏ విధంగా ఆలోచన చేయాలరా, నాకు ఏం దొయ్యడం లేదు, మీరన్న సలహా చెప్పుండ్రా అని చెప్పేసి చాలా ఫ్రెండ్షిప్లో బాగా తాగేసి చేసి ఇలా పడేద్దామా అని చెప్పేసి ఆ మనిషిని మనం ఎలా చేద్దాంరా తన్ని అని చెప్పేసి ఇంకో మూడో వ్యక్తిని తోలుకొచ్చేసి చాలా తాగేసి అది చేసి ఎన్నో ఆలోచనలు చేసినా కూడా వాళ్ళకి ప్రయత్నం దొరుకుతలేదు. ఎంత చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాడికి ఉన్నారు, మనం సపోర్టుగా ఉన్నారు, మనము ఓడిపోయామని చెప్పేసి
మన అమ్మ నాన్న ఒక మాట అన్నారు, మనం నిలబెట్టుకోవాలని నిర్ణయం తీసుకొని ఫుల్గా తాగేసి వాళ్ళు కింద మీద తపస్సు చేసినా కూడా వాళ్ళకి ఏమి చేయని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలి, ఎలా కింద దించాలి వాడిని అని చెప్పేసి కఠినమైన ఫ్రెండ్స్ అండి ఇంకో ఇలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆ అబ్బాయి మా జాబు తీసుకొని వచ్చేసినప్పుడు జాబు వచ్చేసింది కదా, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా వాళ్ళు అందరికీ చెప్పుకొని చేసి, అమ్మ అన్నయ్య ఇంత గొప్పవాడు అవుతాడని మేము అనుకోలేమమ్మా, మేము ఇంత గొప్పగా బతుకుతామో అనుకోలేదమ్మా, మేము ఇదే కష్టాలలో ఉంటాము, మీ లెక్క మేము 4 ఇళ్ళల్లో పని చేసుకున్న వాళ్ళు దొరుకుతారేమో, మాకు ఇదే పరిస్థితి వస్తుందని మేము అనుకున్నామమ్మా, మిమ్మల్ని తల్లిదండ్రులు మేము తప్పుగా అపార్థం చేసుకున్నామమ్మా, మమ్మల్ని క్షమించు. అన్నయ్య తెచ్చిన ఈరోజు ఈ కప్పులు ఇంకా మాకు జీవితం చాలా చూపెట్టాలని, మేము మంచి ఇంట్లోకి మమ్మల్ని ఇస్తే మేము మంచిగా పోయి కాపురం చేసుకుంటామమ్మా, మేము మాట మేము దాటాము అని చెప్పేసి పిల్లలు మాట్లాడుతున్నారు తల్లితోటి. వాళ్ళ అన్నయ్య తెచ్చిన జాబు, వాళ్ళ అన్నయ్య తెచ్చిన కప్స్, వాళ్ళ అన్నయ్య సంతోషం వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సరే, ఈ విధంగా వచ్చేసి నన్ను ఇంత టార్చర్ పెట్టాలని వాళ్ళు ఎందుకు అంటే, ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఒకళ్ళు ఏం చెప్తున్నారు, అరే నువ్వు ఇలా బాగుపడావు, నిన్ను ఎలా కిందికి దించాలని చెప్పేసి నీతో చదువుకున్న వాళ్ళు, నువ్వు ఈరోజు జాబు కొట్టేసావు, జాబ్ చేస్తున్నావు, నువ్వు చాలా నిరుపేదవు, నీది చిన్న ఒక గ్రామం, ఆ గ్రామంలోకి వెళ్ళి నిరుపేదు ఇంతగానం మా పెద్ద హై లెవెల్ చదువులో వచ్చిండు, జాబ్ కొట్టేసిండు, జాబ్ చేస్తున్నాడు, మీ ఫ్యామిలీని ఒక పెద్ద రేంజ్లో బతుకుతున్నారని చెప్పేసి నీ ఫ్రెండ్స్ అక్కడ నుండి వచ్చేసారా, ఇక్కడ మమ్మల్ని ఎంతోమందిని నీ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, మేము ఏమీ చెప్పలేదు, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండురా అని అన్నాడు. నాకు నా బలమే నా ధైర్యమే నాకు బలం అని చెప్పేసి ఆ బాబు చెప్పేసి ఫ్రెండ్స్తోని ఆ బాబు చాలా గట్టిగా ఒక గుణపం పట్టుకొని నిలబడి ఆలోచన చేస్తున్నాడు. రాని ఏం చేస్తారో నేను కూడా చూస్తాను అనే ఆలోచనలో ఉన్నాడు. సరే, నేను ఈరోజు నన్ను ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి నువ్వు రా అని చెప్పేసి పిలిచాడు. నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు బంగారం అంటే నువ్వు గెలిచి వచ్చిన దాంట్లో నాకు ఒక బంగారం స్టార్ నాకు కావాలి, నువ్వు తీసుకొని వస్తావా రావా అని చెప్పేసి ఆ ఊరు పెద్ద మనిషి అడిగాడు. ఎందుకోసం అని అంటే, చూద్దాం నా పిల్లలు ఇంత చదువులు చదివించాను, వాడు నిజమా అబద్ధమా, తీసుకొస్తాడా, ఆశపడతాడా, వాడికి డబ్బు మీద ఆశ ఉందా, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉందా చూస్తాను, వాడికి నేను ఒక టెస్ట్ పెడతాను అని చెప్పేసి ఆ ఊరు పెద్ద మనిషి తీసుకొని రా బాబు అంటే సరే అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాడు. అమ్మ నన్ను ఈ విధంగా అంటున్నాడు అంటే, అయ్యా మనం చాలా నిరుపేదలం తండ్రి, మనం ఈరోజు మేము కష్టపడిన మా ఫలితం మాకు దక్కింది, ఈరోజు నువ్వు పెద్ద ప్రయోగుడు అయ్యావు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము ఇంకా 2 బిడ్డలకి పెళ్ళి చేయాలి మనము మీ అక్కలకి, నువ్వు సంతోషంగా వెళ్ళి నువ్వు ఏమీ బాధపడకు, ఇది బంగారుది స్టార్ ఆ పెద్ద మనిషికి ఇచ్చిరా, మన ఊరు బయట దాటినాక జాగ్రత్తగా వెళ్ళిరా తండ్రి అని కొడుకుకి చెప్పింది. సరే అమ్మ నాన్న నేను వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్తున్నాడు. చూసారండి, అక్కడికి వెళ్ళినాక ఆ రాజు ఏమంటున్నాడు, ఏంటి తెచ్చావా నేను అడిగింది అంటే,
తెచ్చాను అయ్యా, నేను తెచ్చాను అని చెప్పేసి అతనికి ఇస్తున్నాడు. అయ్యా నేను తెచ్చాను తీసుకోండి అంటే, ఏది ఇటీవు అని చెప్పేసి అడుగుతున్నాడు. తెచ్చావా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు ఆ ఊరి పెద్ద మనిషి. తెచ్చి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత తీసుకొని వెళ్తున్నాడు ఆ పెద్ద మనిషి. నిజమే, నేను అడిగింది నిజమే, ఆ అబ్బాయి నాకు తెచ్చిచ్చాడు, నేను అడిగిన నా మాట కాదని చెప్పేసి ఇంకా ఊరు అవతలకి, ఊరు బయటకి వెళ్ళొచ్చి, పక్క ఊరే, ఆ ఊరు నుండి వచ్చి ఊరికి వచ్చి నాకు ఇచ్చాడు అంటే ఎంత నీతి నిజాయితీగా ఉన్నాడో నాకు నచ్చింది అని చెప్పేసి మాట్లాడాడు. సరే, నీకు ఏమి కావాలి ఇక్కడ అని అడిగాడు. నేను ఈ ఊరిలో ఒక అమ్మాయిని నేను చాలా ఇష్టపడ్డానయ్యా. నాకు మీ ఊరి నుండి ఒకప్పుడు ఆ అమ్మాయిని నాకు ఇవ్వనన్నారు. కానీ ఈరోజు నేను అన్ని విధాలుగా నాకు డబ్బు అంతా అన్నీ నాకు దేవుడిచ్చిన వరంగా, నాకు నా తల్లిదండ్రులు దేవుడు నాకు సహాయం చేసిండు. నా తల్లిదండ్రుల కష్టానికి నేను ఇప్పుడు ప్రజలలో నేను పెద్ద గొప్పవాడి లెక్క నేనున్నానయ్యా. నాకు కావాలి, మీ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, నాకు ఇస్తారా ఇయ్యరా అని అడిగాడు. ఇస్తాను అని చెప్పేసి ఆ కప్పు తీసుకొని వెళ్ళాడు కదా. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. మా కొడుకులు మంచోళ్ళు కాదయ్యా, నువ్వు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళతో నువ్వు గెలిస్తే మా అమ్మాయిని క్షేమంగా తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాడు. సరేనయ్యా, నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఆయన ఒక అడవిలోకి వెళ్ళి ఒక చాకు తీసుకొని ఆయన గుర్రం మీద పరిగెళ్తున్నాడు. సరే, అడ్డం వస్తే నా కొడుకులకు ఏమి కావద్దు అని చెప్పిండు రాజా. సరేనయ్యా, నేను ఏమి కానియను, మీ మీద నాకు విశ్వాసం ఉన్నది, నాకు కావాల్సింది మీ కూతురయ్యా, నేను చాలా బాగా చదువుకుంటానని చెప్తే, సరే బయలుదేరని చెప్పి పంపిస్తే బయలుదేరుతున్నాడు. ఎవరు గొడవకు రాని ఎవరు రాని అని చెప్పేసి బయలుదేరుతున్నాడు అమ్మాయి గురించి. ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందంటే, ఈరోజు అంటే వాళ్ళకి ముందు ఎప్పుడుండో వాళ్ళకు ఉందండి, వాళ్ళు ప్రేమలో పడిపోయారు. సరే, అమ్మాయితోని ఒక చెరుతు కట్టాడు. నేను సాధిస్తాను, నేను చదువుతాను, నేను పాస్ అవుతాను, నేను జాబ్ చేస్తాను, నేను మీ అంత వాడిని అవుతాను, నేను తీసుకెళ్తాను అని చెప్పిండు. అయ్యో, నిజంగా ఎప్పుడు చూసినా మా దగ్గర బంగారం డబ్బు అన్నీ ఉన్నాయి, స్టార్ బంగారంతో నేను నిలబడ్డ కాడ ఉంటుంది, నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎప్పుడు వస్తుండో ఏమో అని వెయిట్ చేస్తుంది. ఎందుకంటే అమ్మాయికి తెలిసిపోయింది కాబట్టి, అమ్మాయి బంగారం అంటే స్టార్స్లో పెరిగాది, అంటే చాలా డబ్బులో పెరిగింది అమ్మాయి. చూస్తున్నారండి. ఆమె వచ్చేసి ఆమె ఫ్రెండ్స్ ఎవరంటే ఒక జంతువులతోటి, అంటే అమ్మాయి బయటకు వెళ్ళదు, అమ్మాయి చెప్పుకుంటుంది, నా కోసం వస్తున్నాడా లేదారా నువ్వు చెప్పురా అని చెప్తుంది. అమ్మాయి గారు, మీకోసం కంపల్సరీ వస్తున్నాడు అబ్బాయి, కానీ మీ అన్న తమ్ముళ్ళు మాత్రం చాలా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి అమ్మాయి చెప్తున్నది. అంటే జంతువుకి చాలా ఆమె ప్రేమిస్తుంది, జంతువులతో చాలా స్నేహం చేస్తుంది. అందుకే ఆ సింహం చెప్తుంది, వస్తాడా రాడంటే వస్తున్నాడు అని చెప్తున్నది. వస్తే నాకు అంతే సంతోషం, నేను వెళ్తే నువ్వు జాగ్రత్త ఉండు అనే సింహం కూడా చెప్పుకుంటున్నది ఆ జంతువుకి. అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమి అనుకుంటున్నారంటే, ఈరోజు మన అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈరోజు నేను ఇక్కడ కూలో పడిపోయినాను, ఎంతో మన అబ్బాయిలను చదివించాను, మన అబ్బాయిలు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు,
నేను రాజునయ్యి ఉండి కూడా ఈ ఊర్లో ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నా కూడా నా కొడుకుల వల్ల నాకు ఈరోజు ఇంత స్థితి వచ్చింది. ఆ పిల్లగాన్ని అయినా బాబుతోని నా మన అమ్మాయి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమి చేయాలో నాకు అర్థం అవుతలేదు. ఈ డబ్బు ఎక్కడ చూసినా స్టార్స్గా మనకు ఉన్నాయి. మనం ఏం చేయాలో నాకు తెలియడం లేదు. సగం మర్యాద పోయేసింది మన ఊరిలో. ఇంకా నాకు ఏమీ లేదు. నేను ఒక ఊరిలో రాజు లెక్క బతకాలని అనుకున్నాను, బతికినాను. ఆ రాజు పేరు నేను సంపాదించుకున్నాను. ఇక్కడ నా మర్యాద మొత్తం తీసేశారు నా కొడుకులు. ఈరోజు నాకు ఏమీ లేదు. కనీసం మన అమ్మాయి అన్న ఆ బాబుతో చాలా బాగుంటుందని నేను తీసుకెళ్ళని చెప్పానని చెప్పేసి వాళ్ళ భార్యతోని ప్రయాణం చేసుకుంటా మాట్లాడుతున్నారు. చూస్తున్నారండి. అతను వచ్చేసి ఏం చేస్తాడు, నేను ఈరోజు అందరితో ఫైట్ చేశాను, అందరితో గెలిచాను, అన్ని అన్ని వాయిదాలు నా చేతిలోకి వచ్చేస్తాయి. ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు. నేను అమ్మాయిని తీసుకొని మా ఊరికి వెళ్ళిపోతాను, మా తల్లిదండ్రుల కాడికి. అమ్మాయి వచ్చేసింది, అన్ని ఆయుధాలు కూడా నా చేతికి వచ్చేస్తాయి, నేనే గెలిచినాను అని చెప్తున్నాడు అబ్బాయి. నెక్స్ట్ చెప్తానండి. ఇంకా గెలుస్తాడా గెలవడా, తల్లిదండ్రుల మాట కాదంటాడా, ఏమంటాడో మీరు చూడండి. తల్లిదండ్రుల మాట అంటే అలా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ఇలా బాగుపడతారు, లేకపోతే పోతారు. చూడు పోయాది ఒకటి, అలా ఎగిరిపోతారు, పక్షులు ఎగిరినట్టు అలా ఎగిరిపోతారు. అర్థమవుతుందండి. అందుకే తల్లిదండ్రుల మాట ఎంత మంచిగా వింటే అంత బాగుపడతారు. ఇవాళ ఆ అబ్బాయి చూడు, ఒక నిరుపేద ఇంటికెళ్ళి అంత చదివి అంత ప్రయోజకుడు అయిందంటే, ఎంత గొప్పవాడు అయిందంటే డబుల్కి డబుల్ అయ్యండి అబ్బాయి. అర్థమవుతుందా? అబ్బాయి డబుల్కి డబుల్ సంపాదించి వాళ్ళకన్నా పెద్ద ప్రయోజకుడు అయ్యాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతోటి అందరితో చాలా హ్యాపీగా ఉన్నాడు. కార్డు కింద పడ్డదంటే చెప్తాను. వాళ్ళ తండ్రి ఆలోచన చేస్తున్నాడు, అయ్యో నా కొడుకుని ఇంత పేద ఇంట్లోకి వెళ్ళి నేను చదివించాను, నా కొడుకు ఈరోజు చాలా గొప్పవాడయ్యాడు. ఎందుకో ఒక అమ్మాయి గురించి గొడవపడి అంత వాళ్ళ ఊరికి వెళ్ళాడు. వాళ్ళ కొడుకులతోనూ గెలుస్తాడో లేడో. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నేను వాళ్ళకి ఇలా నేను చేయాలి, నాకు ధైర్యం సరిపోతలేదు. నా కొడుకు క్షేమంగా వస్తాడా రాడా అని చెప్పేసి ఆ తండ్రి ఆలోచన చేస్తున్నాడు. ఒక ఆవిడ ఉండి ఏమి అడిగిందంటే, ఏంటండి నువ్వు చాలా బాగా ఉన్నావా, ఎలా ఉన్నావు, ఈరోజు మా స్థితిలో నువ్వు కూడా మా లెక్క చాలా బాగున్నారు, ఏంటి దీనికి అంత కారణం చెప్పమ్మా అంటే, అమ్మ నేను మీ దగ్గర పని చేశాను, నా కొడుకుని మీ దగ్గర నేను 4 ఇళ్ళల్లో పని చేసి నా భర్త నేను చాలా కష్టపడ్డాము. ఆ ఫలితం మాకు ఆ శివయ్య మా మీద దయ చూపెట్టాడు తల్లి. అందుకోసమని ఈరోజు మేము మీ లేవల్ ఉన్నా కూడా మేము మీ కిందనే తల్లి మేము అని చెప్పేసి ఆ అమ్మకి చెప్తున్నది. సరే ఇగో ఇవి తీసుకెళ్ళు, మీకు వచ్చిన కోడలికి ఇవ్వండి అని చెప్పేసి ఆమెకిస్తే, అమ్మ నాకు మీ సంతోషం మీ మీ ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు
నేను ఇలాగనే ఉంటా, నేను ఎంత ఎత్తు ఎదిగినా నేను మీ కిందనే తల్లి అని చెప్తున్నది. అంటే తల్లి మనసు ఎంత గొప్పదో చూడండి. వాళ్ళ అమ్మగారు ఏదిస్తే అది తీసుకెళ్తుంది. ఆ తల్లి వాళ్ళకన్నా చాలా ఎదిగింది, చాలా వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళ కొడుకు సంపాదించిండు. వాళ్ళ ఇంట్లో కూడా ఈరోజు 4-5 పని మనుషులు ఉన్నా కూడా ఆ తల్లి ఫస్ట్ పని చేసిన ఆ ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళని అమ్మ అని చెప్పేసి ఒక మర్యాద ఇచ్చి మాట్లాడుతుందంటే అదే ఎంతో గొప్పతనం. అందుకేనండి మనకి అన్నం దొరికేది. అర్థమవుతుందా? ఇలా ఉండాలి విశ్వాసం తప్పకుండా. ఒక చీటపురుగు అంటే ఇంటి ఎదురుగా ఉంటుంది. అయ్యో వీళ్ళకి ఏంది, ఇంకా ఏంటి, వీళ్ళకి ఇంకా ఏమేమి జరగవలసింది అని అనుకున్నది. నేను ఎంత అనుకున్నా కూడా నేను ఏదేదో అనుకున్నాను. వీళ్ళు ఏంటి, వీళ్ళు ఒక పేదవాళ్ళు, వీళ్ళకి ఏమి దక్కుతుంది, ఏమి కాదు, వీళ్ళ బతుకులు ఇంతే అని చెప్పి శూర్పణఖ లెక్క ఆ ఇంటి మీద ఎప్పుడు కూర్చొని ఎవరేం చేస్తున్నారా, ఏ పక్షి ఎక్కడికి వెళ్తుందా, ఎవరు కూర్చొని చదువుతున్నారా ఏంటి అని ఆమెకి మనుషులు కూడా పక్షుల లెక్క కనపడతారు. ఎందుకంటే ఒక శూర్పణఖ ఏ ఇంట్లో చిచ్చు పెట్టాలి, ఏ ఇంట్లో ఏం చేయాలి, పొద్దున లేస్తే అదే పని. కానీ నేను అనుకున్న దానికన్నా వాళ్ళ కొడుకు బాగా సాధించాడు అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ కూర్చుంది శూర్పణఖ. చూడండి, ఈరోజు నేను చెప్పిన దానికి ఇలాంటి కొడుకులు ఉంటే చాలామంది, చాలా తల్లిదండ్రుల మంది, ఎవరైనా సరే తల్లిదండ్రులకి ఇలాంటి కొడుకు ఉంటే చాలా మట్టుకి బాగుపడతారు, సంతోషంగా ఉంటారు, ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా బాగుంటారు. ఫ్రెండ్షిప్లో నమ్మితే కొంతమంది పాడైపోతారు. అందుకే ఆ పిల్లవాడు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే నేను ఆలోచించింది చాలా తప్ప రైట్ అని చెప్పేసి ఆలోచించి ఆ పిల్లవాడు ఈరోజు అంత గొప్ప స్థాయిలోకి ఎదిగిందంటే, అంత సంపాదనతోనే అంతగానో ఎదిగిందంటే ఆ బాబు ఈరోజు ఆ పిల్లగాని ఆలోచన, నా తల్లిదండ్రుల పెంపకమా, చదువు విషయంలో అంటే అంటే మైండ్, ఆ పిల్లగానుకున్న మైండ్లో ఆ పిల్లవాడు చేసిన విధానంగా ఆ పిల్లవాడు సాధించింది ఏంటంటే, అందరూ అనుకున్నారు ఏమి సాధించలేడు, ఏం చేస్తాడు ఆ పిల్లవాడు అని అనుకున్నారు. కానీ ఈరోజు ఆ పిల్లవాడు చేసిన దానికి ఆ పిల్లవాడు ఒక ప్రజాకుడు అయ్యి వాళ్ళ తల్లిదండ్రులని ఒక పాచి పనిలో చేసే వాళ్ళని 4 ఇళ్ళల్లో పని చేస్తుంటే చూసి వాళ్ళ అమ్మ నాన్నని ఆ ఇంట్లో పని చేసే వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించి చేసి బాగా వాళ్ళ అమ్మ నాన్న ఒక స్థాయికి ఎదిగించి వాళ్ళ ఇంట్లో 4-5 పని మనుషులను పెట్టి చేసి ఇవన్నీ సాధించిండు. ఇవన్నీ ఇంత గొప్పతనం చేసిండు. వాళ్ళ అక్కలకి మ్యారేజ్ చేసిండు, భార్యను తెచ్చుకున్నాడు, పక్క ఊరిని గెలుచుకొచ్చుకున్నాడు. తల్లిదండ్రులకు సంతోషంగా వాళ్ళు కష్టపడి చదివించినందుకు వాళ్ళకి గొప్పగా వాళ్ళ సంతోషాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజులల్లో ఇలాంటి కొడుకులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మరు. కానీ ఉన్నారు, కొంతమంది కొడుకులు ఉన్నారు, కొంతమంది లేరు. చెప్తున్నానండి మీకే, అందరికీ అందరూ ఒకేలాగా ఉండరు. మన 5 వేలు 5 రకంగా లేదు కదా, 5 రకంగా లేదు. 5 వేలు ఒకే రకంగా ఉంటే మనం 5 వేలను ఎందుకు చూపెడతామండి? చూపెట్టాం. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు ఈ అబ్బాయి లెక్క ఆలోచించిన వాళ్ళైతే చాలా బాగుపడతారు, చాలా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఉంటానండి. అందరికీ బాయ్. నేను మీ మౌనిక అక్కని.